హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మంచిగున్నా. మీరందరూ మంచిగుండాలని కోరుకుంటున్నా. అరుణాచలం గిరి ప్రదక్షిణ మరియు అష్టలింగాలు మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. మేము అరుణాచలం దిగగానే అగ్నిలింగం దగ్గరలో ఉన్న శ్రీ వాసవి శివగంగా నిత్యాన్న ట్రస్ట్లో రూమ్ తీసుకోవడం జరిగింది. పొద్దుగాలనే 3:30కి వెళ్ళేసి అగ్నిలింగం దగ్గర ఉన్న మా రూమ్ నుండి అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అగ్నిలింగం నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. సో ఇదేనండి అరుణాచలం టెంపుల్కి వెళ్ళే రోడ్డు, అగ్నిలింగం నుంచి. సో ఇక్కడ నుంచి మొదటగా అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళి నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతాము. సో మార్నింగ్ అందరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. భక్తులు మనకు రోడ్డు మీద అవపడుతున్నారు. సో చిన్నగా నడుచుకుంటూ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఆలయం దగ్గర చేరుకున్నాక కొబ్బరికాయ దీపం తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి ప్రదక్షిణ మొదలు పెడతారు. సో యాక్చువల్గా అరుణాచలానికి నేను, మా ఫ్రెండ్, మా తమ్ముడు వచ్చాము. మొదటగా మా ఫ్రెండ్ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించారు. ఆ తర్వాత మా తమ్ముడు, ఆ తర్వాత నేను కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి ఆ మహాదేవుడు శివునికి, ఆ అరుణాచలేశ్వరునికి నమస్కరించి ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి 4:20 అవుతుంది. చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మొదటిగా అష్టలింగాల్లో ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణలో మనం 8 లింగాలను దర్శించుకుంటాము. ఈ గిరి ప్రదక్షిణలో మొదటిగా మనకు గిరి ప్రదక్షిణలో ఇంద్రలింగం దగ్గరికి వెళ్తున్నాం. సో ఇంద్రలింగం దగ్గరికి వచ్చాం. ఇంద్రలింగాన్ని దర్శించుకుంటున్నాం. ఇంద్రలింగాన్ని దర్శించుకుని తర్వాత నడుచుకుంటూ అగ్నిలింగం దగ్గరికి వెళ్దాం. ఇది 2వ లింగం అష్టలింగాలలో. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. చూశారు కదా ముందట చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు. ఇది ఈ రోడ్డు, ఈ గిరి ప్రదక్షిణలో మనం ఈ గిరి చుట్టూ తిరుగుతాం. ఇది మామూలుగా సిటీ అరుణాచలం ఊర్లో నుంచి మామూలు రోడ్డు, జనాలు, ట్రాఫిక్, బస్సులు అన్ని వెహికల్స్ తిరిగి రోడ్ వెంబడే మనం ఈ ప్రదక్షిణ సాగుతుంది. సో నడుచుకుంటూ అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం. పక్కనే బస్సెస్ కూడా వెళ్తున్నాయి. మార్నింగ్ అయింది. సో చూసారు కదా పక్కనే మనకు గోమాత దర్శనం ఇస్తుంది. ఇక్కడ గోవులకు గడ్డి తినిపిస్తున్నారు. సో పక్కనే మనకు అగ్ని తీర్థం అనే, అగ్నిలింగం దగ్గర అగ్ని తీర్థం అనే ఒక టెంపుల్ ఉంది. ఈ అరుణాచలంలో మనకు చాలా టెంపుల్స్, గిరి ప్రదక్షిణలో మనకు చాలా టెంపుల్స్ కనపడతా ఉంటాయి. ఇక ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను. అగ్నిలింగం అటు సైడ్, ఆ రోడ్డు మన లెఫ్ట్ సైడ్ను రైట్ సైడ్కి వెళ్ళి అగ్నిలింగం దగ్గరికి వెళ్ళాలి. సో అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం. అగ్నిలింగం దగ్గరికి వచ్చేస్తున్నాం. కొద్దిగా సందు లోపలికి ఉంటుంది. అగ్నిలింగం దాటంగానే మేమున్న రూమ్ ఉంటుందండి. అగ్నిలింగం దగ్గరికి వచ్చేస్తాం. అగ్నిలింగం దగ్గర చూశారుగా భక్తులందరూ అగ్నిలింగాన్ని దర్శించుకొని వస్తున్నాం. మేము కూడా అగ్నిలింగం దర్శించుకొని మా దేవునికి ఓం నమః శివాయ అని మొక్కుకొని. చూసారు కదా మనం వెళ్తుండే ఇంకో టెంపుల్ ఎదురైంది. అక్కడ మనం దర్శించుకొని మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసాము. ఈ గిరి ప్రదక్షిణలో ముందుకు వెళ్తుంటే ఇలాంటి బోర్డ్స్ మనకు అవపడుతూ ఉంటాయి. ఇవి మన గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ని
చూపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడున్నాము, ఇంకెన్ని కిలోమీటర్లు, మనం ఏ లింగం దగ్గరికి వచ్చాము, ఎక్కడికి రీచ్ అయ్యాము, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మన గిరి ప్రదక్షిణ తర్వాత దర్శించుకునే లింగం ఏది అనేది మనకు సూచిస్తూ ఉంటాయి ఈ మ్యాప్స్ వచ్చేసి. ఇంకొక విషయం చెప్పాలి, అరుణాచలం రావాలంటే చాలా అదృష్టం ఉండాలండి. నేను కూడా ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటాను, కానీ మాకు ఇప్పుడు ఆ అరుణాచలేశ్వరుడు ఆ శివయ్య మాకు ఇక్కడికి రప్పించారనిపిస్తుంది. నెక్స్ట్ మనం దర్శించుకునే లింగం వచ్చేసి మూడోది యమలింగం. యమలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మనం యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. యమలింగాన్ని దర్శించుకొని తిరిగి మళ్ళా గిరి ప్రదక్షిణ సాగిస్తున్నాం ముందటికి. ఇక్కడ చాలామంది వస్తారండి, తెలుగు వారు చాలామంది వస్తారు గిరి ప్రదక్షిణ కోసం. ఇక్కడ దిగాక అరుణాచలంలో మనం అడుగు పెట్టగానే ఆ భక్తి భావన, ఆ శివయ్య స్మరణ, మనకు ఆ ఫీలింగే వేరుంటుందని అది మీకు వచ్చాక ఎక్స్పీరియన్స్ అయ్యాక మీకే తెలుస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీకు కూడా ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అంటే నేను చేయగలుగుతానా, అసలు చేస్తానా అని అనుకున్నాను. కానీ ఆ శివయ్య మమ్మల్ని అలా నడిపిస్తూ ఉన్నాడు. 14 కిలోమీటర్లు అని కాకుండా కూడా మనకు అసలు అలా వెళ్తూనే ఉంటాము మనం గిరి ప్రదక్షిణలో. ఒకసారి కదా మనం వెళ్తుండే ఇంకో టెంపుల్ ఎదురైంది. మధ్యలో మనం కొద్దిగా అక్కడక్కడ అట్లా రెస్ట్ కూడా తీసుకోవచ్చండి. వాటర్ ఇట్లా ఉంచుకోండి మీతోని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. చెప్పులైతే వేసుకోకండి. గిరి ప్రదక్షిణలో మనం నెక్స్ట్ దర్శించుకునే లింగం వచ్చేసి నైరుతి లింగం. సో నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే నైరుతి లింగం దగ్గరికి వెళ్తాం. పక్కనే మనకు టీ, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు చూడండి రైట్ సైడ్లో. నడుచుకుంటూ నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. నైరుతి లింగాన్ని దర్శించుకొని మళ్ళీ రోడ్ మీదకి అయితే వచ్చేసాం. తిరిగి మన గిరి ప్రదక్షిణని నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ సాగిస్తున్నాం ముందరికి. కొద్ది దూరం వెళ్ళాక మనకు మరో దేవాలయం ఓపడింది. లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని మళ్ళీ ముందుకు సాగుతున్నాం గిరి ప్రదక్షిణలో. తర్వాత మనం దర్శించుకునే లింగం వచ్చేసి వరుణ లింగం. ఇప్పుడు అరుణాచలంలో
చిన్నగా తెల్లారుతుంది. ఈ వరుణలింగంకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో టెంపుల్ సూర్యలింగం టెంపుల్ కూడా దర్శనమిస్తుంది. సూర్యలింగం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సూర్యలింగం టెంపుల్ దర్శించుకుని, ఇదే సూర్యలింగం అండి. ఇక్కడ చూస్తారు కదా పైన సూర్యలింగం. గిరివలయం 7.8 కిలోమీటర్లు అని రాసి ఉంది. అంటే మనం సగం దూరం వచ్చామండి గిరి ప్రదక్షిణలో. ఇంకో 7 కిలోమీటర్లు నడిస్తే మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. మనం వెళ్ళే దారిలోనే మనకు స్వామివారి పాదాలు అవుపడ్డాయి. భక్తులు అక్కడ వెళ్ళి ఆ పాదాలని మొక్కుకుంటున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. ఇక్కడికి మనం కూడా వెళ్ళి ఇక్కడ పాదాలను మొక్కుకొని ఆ స్వామివారికి మొక్కుకొని తిరిగి మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. నెక్స్ట్ మనం వరుణలింగాన్ని దర్శించుకుంటాము. ఈ అష్టలింగాలలో సో నడుచుకుంటూ వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదేనండి వరుణలింగం. వరుణలింగాన్ని దర్శించుకున్నాం. గిరి ప్రదక్షిణ ముందుకు సాగిస్తున్నాం. పక్కనే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో చూడండి, పక్కనే కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు. అష్టలింగం నెక్స్ట్ దర్శించుకునే లింగం వచ్చేసి వాయులింగం. వాయులింగం దగ్గరికి వచ్చేసాం. వాయులింగాన్ని అయితే దర్శించుకుంటున్నాం. వాయులింగాన్ని దర్శించుకున్నాక తిరిగి మా గిరి ప్రదక్షిణ ముందుకు సాగుతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక్కడ షెల్టర్స్ అవపడుతున్నాయి చూడండి. ఈ షెల్టర్స్లలో మనం రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోవడానికి సిమెంట్ బెంచెస్ కూడా ఉంటాయి. మనం వెళ్తుంటే సాధువులు కూడా అవపడుతుంటారు చాలామంది. వాళ్ళకి మనం దానం కూడా చేయొచ్చు. మనీ కానీ ఫుడ్ కానీ ఏదన్నా ఇవ్వచ్చు వాళ్ళకి. ఈ టైం వచ్చేసి 6:50 అవుతుందండి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి దాదాపు 2.5 hours అవుతుందండి. మార్నింగ్ 4:20కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 6:52 అవుతుంది టైము. సో అరౌండ్ 2.5 hours అవుతుందండి
గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి. సో ఇంకా 2 లింగాలు దర్శించుకుంటే మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. తిరిగి మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాము నడుచుకుంటూ. మనం నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే ఇటు రైట్ సైడ్లో గిరికొండ పడుతుంది చూడండి. అక్కడనే ఇటు రోడ్డు మీద ఐ లవ్ తిరువన్నమలై అని ఉంది చూడండి. సో ఇక్కడ చాలామంది వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఐ లవ్ తిరువన్నమలై. చూడండి గిరికొండ అవపడుతుంది మనకు రైట్ సైడ్లో. ఈ గిరి చుట్టే మనం తిరుగుతున్నాం ఇప్పుడు గిరి ప్రదక్షిణ. సో ఇది సిటీకి అవతల రోడ్స్ అండి మామూలుగా. మళ్ళీ మనం ఈ ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ సిటీ లోపటి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్తాం నడుచుకుంటూ. గిరి ప్రదక్షిణ లాస్ట్ లింగం దర్శించుకున్నాక సో మనం ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్లో రెస్ట్ రూమ్స్ కూడా అవపడుతున్నాయి చూడండి. తర్వాత మనం గిరి ప్రదక్షిణ కొనసాగిస్తూ తర్వాత మనం దర్శించుకునే లింగం వచ్చేసి కుబేర లింగం. ఇది అష్టలింగాల్లో 7వ లింగం మనం దర్శించుకుంది. సో కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. కుబేర లింగాన్ని దర్శించుకున్నాం. కుబేరలింగాన్ని దర్శించుకున్నాక తిరిగి మన గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నాం. మన గిరి ప్రదక్షిణలో కొద్దిగా ముందు వెళ్ళగానే ఈ రైట్ సైడ్ వెళ్తున్నాం మనం. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ మోక్ష మార్గం అని ఒక ప్లేస్ అండి. ఇక్కడ చాలామంది ఒక గుహలాగా ఉంటుంది. దాంట్లోంచి అటు సైడ్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ వస్తారు. చాలా నేరోగా ఉంటుందండి. చాలా చిన్న స్పేస్ ఉంటుంది. దాంట్లో ఇట్లా అడ్డంగా వెళ్ళి ఇట్లా బయటికి వస్తారు. ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి వస్తారండి. లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి ఇటు సైడ్ వస్తారు. ఇక్కడ ఈ ప్లేస్ని చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణలో ఇక్కడికి వెళ్ళి చాలామంది ఈ గుహల నుంచి బయటికి వస్తారు. ఈ ప్లేస్లో ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళి మోక్ష మార్గం దగ్గర ఇక్కడ ఇలా వెళ్ళి ఇట్లా బయటికి వస్తూ ఉంటారు. మేము కూడా వెళ్ళడం జరిగింది. మేము కూడా వెళ్ళి దాంట్లో నుంచి రావడం జరిగింది. తర్వాత మనం గిరి ప్రదక్షిణ చివరిగా మనం దర్శించుకునే లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఇది అష్టలింగాల్లో 8వది చివరిది.
ఈశాన్య లింగం దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మన గిరి ప్రదక్షిణ ముందుకు సాగిస్తున్నాం. ఈశాన్య లింగం దగ్గరికి వెళ్తుంటే మనకు ఇటు చూడండి, రైట్ సైడ్లో గిరికొండ అవపడుతున్నది. ఇది దాటేసి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మనకు సిగ్నల్ అవపడుతుంది. ఇక్కడ ఒక జంక్షన్ లెక్క ఉందండి. ఈ జంక్షన్ దాటి మనం అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఒక ఆర్చ్ కూడా అవపడుతుంది చూడండి. సో రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం, అటు సైడ్ వెళ్తున్నాం. ఎదురుగా ఆ రోడ్డు అవపడుతుంది చూడండి. ఆ రోడ్డు దగ్గరికి, ఆ రోడ్ గుండా వెళ్తే మనం ఈశాన్య లింగం దగ్గరికి వెళ్తాం. రోడ్ అయితే క్రాస్ చేసాము. కొద్దిగా ముందు వెళ్ళాక అక్కడ లెఫ్ట్ సైడ్లో నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో అన్ని వెహికల్స్ అవపడుతున్నాయి. కొద్ది ముందు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉందండి. ఈ రోడ్ వెంబడి వెళ్తే ఈశాన్య లింగం దగ్గరికి వెళ్తాము. సో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈశాన్య లింగం దగ్గరికి. చివరి అష్టలింగాల్లో చివరి లింగం మనం దర్శించుకునేది. ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈశలింగాన్ని దర్శించుకున్నాం. గిరి ప్రదర్శనలో 8 లింగాలు మనం దర్శించుకున్నాం. అష్టలింగాలు 8 లింగాలు దర్శించుకున్నాం. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ తిరిగి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఈ గిరి ప్రదక్షిణ ఇలా కొనసాగిస్తూనే సో వెళ్తూ ఉన్నాం నడుచుకుంటూ. సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ 14 కిలోమీటర్లు వెళ్ళలేని వారు ఆటోలో కూడా వెళ్ళొచ్చు. నడవరాని వాళ్ళు, కొద్దిగా కాళ్ళు నొప్పులు ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళు మొత్తం ఈ 8 అష్టలింగాలు చూపిస్తారు ఆటోలో తీసుకెళ్ళి. సో మనం నడుచుకుంటూ మళ్ళీ తిరిగి మెయిన్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సిటీలోకి అయితే వచ్చేసాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి, సిటీలో అన్ని వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. పక్కనే లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇది తిరువన్నమలై అరుణాచలం బస్ స్టాండ్ అండి. చూడండి,
సో నడుచుకుంటూ వెళ్తున్నాం. పక్కన షాప్స్ అన్నీ చూడండి. సో ఈ ప్రక్షణ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అని ఇట్లా చూపిస్తుంది బోర్డు. రాజగోపురం మనకు అవపడుతుందా చూడండి. రాజగోపురం కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం చిన్నగా నడుచుకుంటూ. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మనకు అవపడుతున్నది అక్కడి నుంచి టెంపుల్ చూడండి. మన ముందు కూడా చాలామంది గిరి ప్రదక్షిణలో అవపడుతున్నారు భక్తులు. సో ఫైనల్గా మనమైతే గిరి ప్రదక్షిణ అయిపోయింది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం తిరిగి మళ్ళీ మార్నింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో తిరిగి మనం టెంపుల్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాం. సో ఇంతతో గిరి ప్రదక్షిణ పూర్తయిందండి. దర్శనం చేసుకోవడానికి ఆ మహాశివుణ్ణి, ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి మేము లోపలికి వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.